చూడు ఇంటి పేరు రావూరి భద్రయ్య, రావూరి మాణిక్యమ్మ. నీ పేరు? నా పేరు రావూరి మాణిక్యమ్మ. రావూరి మాణిక్యమ్మ భద్రయ్య. అనిల్ నీకు ఇందిరా మిల్లు మంజూరు చేస్తానా? కట్టుకుంటావుగా? ఇది మొత్తం తీసి ఇల్లు కట్టుకో. నేను ఇందిరా మిల్లు ఇస్తాను నీకు. వివరాలు చెప్పు. వివరాలని చెప్పు. డీటెయిల్స్ చెప్పండి. మధ్యలో ఇది కూడా రాసుకో. నీకు కూడా ఇల్లు మంజూరు చేస్తాను. ఇల్లు కట్టుకో. అర్థమైందమ్మా. వివరాలు చెప్పు. చెప్పండి. గత 4 రోజుల నుంచి వచ్చినటువంటి భారీ వర్షాల కారణంగా మనుగూరు మండలం మొత్తం టౌను, మనుగూరు మున్సిపాలిటీ మొత్తం కూడా అతలాకుతమైపోయి వందలాది కుటుంబాలు నీట మునిగినాయి. దీనికి ప్రధాన కారణం గతంలో అధికారంలో ఉన్నటువంటి పాలకులు మనుగూరు మున్సిపాలిటీకి రూపాయి కూడా మరి హెచ్చించకుండా, ఖర్చు పెట్టకుండా గత పాలకులు మరి ఇక్కడ మున్సిపాలిటీలో రోడ్లు కానీ డ్రైన్లు కానీ వేయకపోవడం వల్లనే మరి ఇవాళ ఈ వరద బీభత్సవం ఇంత పెద్ద ఎత్తున 100 కుటుంబాలు ముంపు గురి కావడానికి కారణమైంది. మరి నిధులే కేటాయించలేదు, అసలు పట్టించుకోవాలి మున్సిపాలిటీ. కానీ మరి వాళ్ళు చేసినటువంటి పాపాల వలన, గత పాలకులు చేసినటువంటి పాపాల వలన ఇవాళ ఈ స్లమ్ ఏరియా మనుగూరు మున్సిపాలిటీలో ఉన్నటువంటి చాలా ప్రాంతాలు గతంలో ఎన్నడూ లేని విధంగా, నేను ఎప్పుడు చూడలే ఈ ప్రాంతంలో ఇంత పెద్ద వరద గ్రామాల మీదకి వచ్చిందంటే మరి గతంలో ఉన్నటువంటి పాలకులు డ్రైన్లు తీయలేదు, రోడ్లు వేయలేదు. మరి ఇవాళ కట్టువాగు కానీ, మొట్టవాగు కానీ, కోడిపుంజుల వాగు కానీ ఇవన్నీ కూడా పట్టించుకోవాలి. వాటికి అడ్డంగా వాళ్ళ స్వార్థం కోసం లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఆ కట్టువాగులో పైన మరి ఇప్పలసింగరం గ్రామం కింది భాగంలో చెక్ డ్యామ్ కట్టారు. ఆ చెక్ డ్యామ్ వల్ల ఒక ఎకరం కూడా ఉపయోగం లేదు. మరి అది కట్టడం వల్ల మరి దాని మీద వరద పొంగి పొలాల మీద పడి సుందరనగర్ మొత్తం కూడా ముంపుకు గురైంది. గతంలో ఎప్పుడు జరగల. చెక్ డ్యామ్ కట్టిన తర్వాత మరి వాళ్ళ స్వార్థం కోసం, గతంలో ఉన్నటువంటి పాలకుల స్వార్థం కోసం ఏదైతే చెక్ డ్యామ్ కట్టారో ఆ చెక్ డ్యామ్ వలన రైతాంగానికి ఉపయోగపడకపోగా మరి గ్రామాలు ముంచడానికి, గ్రామాలు మునగడానికి, వరద ముంపు గురి కావడానికి ఆ చెక్ డ్యామ్ ప్రధాన కారణం. ఆ చెక్ డ్యామ్ ద్వారా లక్షల రూపాయలు ఆ రోజున మంజూరు చేసి ఆ రోజున అధికారంలో ఉన్నటువంటి మరి పెద్దలు మార్చుకున్నారు, కాంట్రాక్టర్లు మార్చుకుని తిన్నారు తప్ప గ్రామాలు మునుగుతూ ఉన్నాయి. అటువంటి పరిస్థితి ఉంది. మరి రాబోయే రోజుల్లో మరి ఎటువంటి వరద వచ్చినా కానీ మనుగూరు పట్టణం, మనుగూరు రూరల్ కానీ టౌన్ కానీ ముంపుకు గురి కాకుండా కాపాడే దానికోసం మరి తప్పనిసరిగా గట్టి ప్రయత్నం చేస్తాం. ఎన్ని నిధులైనా సరే స్థానిక ఎమ్మెల్యేగా మనుగూరు మున్సిపాలిటీ అభివృద్ధి కోసం గతంలో నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే మనుగూరు మున్సిపాలిటీలో మరి సిమెంట్ రోడ్లు కానీ, సైడ్ డ్రైన్లు కానీ, బీటీ రోడ్లు కానీ, బ్రిడ్జిలు కానీ, ఈ కట్టువాగు గైడ్ వాల్ కానీ, మొట్టవాగు సలేజ్ డ్రైన్ కానీ, మరి కోడిపుంజుల వాగు పైన బ్రిడ్జెస్ కానీ నేనున్నప్పుడే మరి కోట్ల రూపాయల నిధులు మంజూరు చేయించి అభివృద్ధి చేయడం జరిగింది. మధ్యలో వచ్చిన వాళ్ళు ఏమి పట్టించుకోవాలి మున్సిపాలిటీని. ఇవాళ మున్సిపాలిటీలో మరి ఇవాళ డ్రైన్లు క్లియరెన్స్ చేసేదానికోసం, అదేవిధంగా ఇంకా మిగిలిపోయిన రోడ్లు వేయించేదానికోసం ఇప్పటికే 20 కోట్ల రూపాయలు మంజూరు చేయించాను. దానికి నివేదికలు తయారు చేస్తూ ఉన్నారు. అవి తయారు కాగానే, ఎస్టిమేషన్లు తయారు కాగానే ఈ వర్షాలు తగ్గిన తర్వాత మనుగూరు మున్సిపాలిటీలో 100% మట్టి రోడ్లు లేనటువంటి, పక్కా రోడ్లు, సిమెంట్ రోడ్లు ఉన్నటువంటి మున్సిపాలిటీగా మరి తీర్చిదిద్దడమే లక్ష్యంగా ముందుకు పోతా ఉన్నాం. మరి సీసీ రోడ్లు, సైడ్ రైన్ల నిర్మాణం కోసం పూర్తి స్థాయిలో నిధులు కేటాయించి ముందుకు పోతున్నాం.